ఈరోజు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం. మొత్తం యావత్ ప్రపంచంలో ఉన్న జర్నలిస్టులు జరుపుకుంటున్న సందర్భంలో భారతదేశంలో పత్రికా స్వేచ్ఛ ఉండాలని భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 4th ఎస్టేట్గా నిర్వచించి, ఈ 4th ఎస్టేట్ అనేది రాజకీయ 4 శాసనాల ద్వారా, అంటే 4 విభాగాల ద్వారా ఈ దేశం నడవాలని. ఒకటి కార్యనిర్వాహక వ్యవస్థ, రెండోది పార్లమెంటరీ వ్యవస్థ, మూడోది న్యాయ వ్యవస్థ, నాలుగోది 4th ఎస్టేట్ మీడియా ద్వారా మీడియా ప్రస్తుతం ఇండియాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేయడం వల్ల మీడియా పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. మీడియా స్వేచ్ఛ అంటే పత్రికా స్వేచ్ఛగా, అంటే పత్రికా యజమానుల స్వేచ్ఛగా మారిపోయింది, జర్నలిస్టుల స్వేచ్ఛ కాకుండా మారిపోయింది. నిజమైన జర్నలిస్టులకు స్వేచ్ఛ లభించాల్సిన అవసరం ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే మీడియాను, ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాను నిర్వహించాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రైవేటు పరం అయిన తర్వాత జర్నలిస్టుల స్వేచ్ఛ కొరబడి యాజమాన్యాలకు అనుగుణంగా వార్తలు రాసే పరిస్థితి, యాజమాన్యాలు చెప్పే వైఖరిని అనుసరిస్తూ జర్నలిస్టులు వార్తలు రాసే పరిస్థితి పోవాలి. నిజమైన స్వేచ్ఛాయుతంగా జర్నలిస్టులు వార్తలు రాసే పరిస్థితి రావాలి. పసుపుల శ్రీనివాస్, ఇండియన్ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ జాతీయ కమిటీ సభ్యులు. ఇవాళ పత్రికా స్వేచ్ఛ ప్రపంచం మొత్తం యావత్తు మీడియా సమాజం, ప్రజాస్వామికవాదులు చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. పత్రికా స్వేచ్ఛ దినోత్సవం సందర్భంగా నా యొక్క అప్పీల్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు ఏమిటంటే, రీసెంట్గానే ఆంధ్రప్రదేశ్లో ఒక జర్నలిస్టును, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళిన జర్నలిస్టును కత్తులతో నరికి చంపారు. స్వేచ్ఛ గురించి మాట్లాడుతున్న పాలకులు జర్నలిస్టులను ఎక్కడికక్కడ దేశవ్యాప్తంగా అయితేనేమి, తెలుగు రాష్ట్రాలు అయితేనేమి దాడులు, హింసకు, హత్యలు గావిస్తున్నప్పటికీ ప్రభుత్వాలు నిర్దిష్టమైన చర్యలు చేపట్టి అలాంటి దుర్మార్గుల పట్ల కఠిన వైఖరి అవలంబించి చట్టం ముందు వారిని సకాలంలో దోషులుగా నిలబెట్టడంలో కొంత వెనుకబాటుతనమే కనిపిస్తుందని చెప్పాలి. పత్రికా స్వేచ్ఛ అంటే యాజమాన్యాల స్వేచ్ఛ కాదు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలి. ఇతర రాష్ట్రాల్లో మాదిరిగానే జర్నలిస్టులకు సంబంధించి రక్షణ చట్టాలు ప్రత్యేకంగా ప్రభుత్వం మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందని నా యొక్క విన్నపం. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మాట్లాడుతున్న మాటలు, అదే ప్రతిపక్ష నాయకులు అధికార పక్షంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న చర్యలకు పొంతన ఉండడం లేదు. ప్రతిపక్షంలో మీడియాకు మద్దతుగా మాట్లాడి వాళ్ళ మద్దతు పొంది ఆనక అధికారంలోకి కూర్చొని గద్దెలను ఎక్కిన తర్వాత మీడియాను చులకన చేస్తూ మాట్లాడి, మీడియాను అవహేళన చేస్తూ, మీడియా సమస్యలు అంతముందుకు నెత్తికెత్తుకుంటామని చెప్పిన పాలకులు ఆ తర్వాత ఆ సమస్యల గురించి అడిగితే వాళ్ళని చీత్కరించుకోవడం, తరిమి కొట్టడం, అవమానించడం, జరిగిన అవమానాలను తనకు సంబంధించిన వ్యక్తుల ద్వారా బయట స్ప్రెడ్ చేసి జర్నలిస్టుల మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రలు చేస్తున్నారు. ఇది తగదు. డెమోక్రాట్స్గా, అంటే ప్రజాస్వామిక వాదులుగా చెప్పుకునే ఎంతోమంది మీడియాను అత్యంత కఠినంగా అణచివేయాలన్న కుట్రలతో లోపల ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. ఇది తగదని చెప్పాలి. ఇందిరాగాంధీ హయాంలో మీడియా మీద దాడి జరిగినప్పుడు యావత్ ప్రపంచం మొత్తం భారతదేశం వైపు చూసింది. మీడియా ఆ రోజు ఎలుగెత్తిన స్వేచ్ఛా స్వాతంత్రాలకు ఇందిరాగాంధీ ప్రభుత్వమే తలకిందులైంది. ఇందిరాగాంధీ కంటే మించిన నాయకులు లేరనే విషయం పాలకులు గుర్తించుకొని పత్రికా స్వేచ్ఛ విషయంలో నిర్దిష్టంగా, నియమబద్ధంగా, నిజాయితీగా, నిబద్ధతగా వ్యవహరించాలే తప్ప పైకొకటి లోపల ఒకటి పెట్టుకొని చేస్తే జర్నలిస్ట్ సమాజం కళ్ళు మూసుకొని ఏం లేదు. ఖచ్చితంగా మేము తిరగబడతామని స్పష్టం చేస్తున్నాను. నేడు ప్రపంచ పత్రికా దినోత్సవ సందర్భంగా పాత్రికేయ సమాజానికి అందరికీ శుభాకాంక్షలు. నేను ఇదివరకే చెప్పిన, అంతర్జాతీయ స్థాయిలో పత్రికా స్వేచ్ఛకు చాలా ముప్పు వాటిల్లింది. రిపోర్టర్స్ ఆఫ్ బోర్డర్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ మేరకు నివేదికలు ఇచ్చింది. ఈరోజు పత్రికా స్వేచ్ఛ గురించి రకరకాల మాటలు చెప్తున్న నాయకులు ఆచరణలో మాత్రం పత్రికా స్వేచ్ఛ గురించి అమలు చేయడం లేదనేది నా ఉద్దేశం. మా యూనియన్ పరంగా కూడా పత్రికా స్వేచ్ఛ కొరకు రక్షణ
చట్టాలు అమలు చేయాలనే ఉద్దేశంతో దేశవ్యాప్తంగా అనేక రకాల పోరాటాలు చేస్తున్న విషయం కూడా మీ అందరికీ తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో పత్రికా స్వేచ్ఛ మీద అధికారికంగా ఒక కార్యక్రమం నిర్వహిస్తే బాగుంటుందని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. మేము చెప్పేదల్లా ఒకటే, మిడిమిడి జ్ఞానం లేని వ్యక్తులు ఈ రంగంలో ప్రవేశించడం వల్ల పత్రికా స్వేచ్ఛను వారు హరిస్తున్నారు అనేది కూడా ఒక కోణం. వాస్తవానికి కూడా పత్రికా విలేకరులు, జర్నలిస్టు అనే వారికి ప్రతి ఒక్కరికి కూడా పత్రికా స్వేచ్ఛ అనేది ముఖ్యము. ఇందుకు ప్రతి ఒక్కరు కూడా తమ వంతు సహకారం అందించాలని చెప్పి కోరుతున్నాను. ప్రపంచ పత్రికా దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలందరికీ, ముఖ్యంగా TWJF ఆధ్వర్యంలో శుభాకాంక్షలు జరుపుతూ ఉన్నాం. నేడు మీడియా రంగం అంతా పెట్టుబడిదారు చేతుల్లో ఉంది. అక్కడ నుంచి కార్మిక వర్గం అంటే వర్కింగ్ జర్నలిస్టులు అందరూ కూడా నేడు యాజమాన్యం చేతుల్లో గుప్పిట్లో ఉండి పనిచేయాల్సిన పరిస్థితుల్లో స్వేచ్ఛ లేకుండా యాజమాన్యం హరించి వాళ్ళు చెప్తున్న వాళ్ళ కథనాలకు సంబంధించినటువంటి విషయాలపైనే ఎక్కువ మాత్రము పనిచేయాల్సినటువంటి ఈ సందర్భం ఏర్పడుతుంది. రాను రాను ఇది ఏమైందంటే ప్రతి పార్టీ ఒక పత్రికా మీడియా ఛానళ్ళు ప్రారంభించి విలేకరులకు స్వచ్ఛందంగా వాళ్ళు బయట ఏదైతే అంశాల మీద కథనాలు రాయాలనుకుంటారో వాటిని ఎక్కువ శాతం తీయలేకుండా పోయే ప్రమాదం ఏర్పడింది. అంటే ఒక పక్క రాజకీయ లీడర్లు, ఒక పక్క ప్రభుత్వ పాలసీ విధానాలు, మీడియా యాజమాన్యం ఒకటి కావడం వల్ల జర్నలిస్టులకు అనేది ప్రాధాన్యతగా, స్వేచ్ఛగా లేకుండా కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. కాబట్టి ప్రజాస్వామ్యంలో స్వేచ్ఛకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు, జర్నలిజానికి కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చిండ్రు. కాబట్టి పాలకులు ఎవరైనా సరే, ప్రతిపక్షం, ఆల్ పార్టీస్ జర్నలిజం అంటేనే 4వ స్తంభంగా ఈరోజు మనం కొలవబడుతున్నాం. చెప్పుకోవడానికి మాత్రమే ఉంది కానీ అది ఆచరణలో సాధ్యం కావడం లేదు. కాబట్టి పాలక పార్టీలు కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ, ఎనీ పార్టీ లీడర్లు కానీ, ఇతర యాజమాన్యం కానీ స్వేచ్ఛ ఎప్పుడైతే ఉంటుందో వాస్తవాలను బయటకు తీయడానికి కంకణబద్దులై జర్నలిస్టులు పనిచేస్తారని చెప్తూ ఓకే సెలవు.